హాయ్ హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మన డెమో వీడియో అయితే చూసేసి ఉంటుంది కదా, ఫోక్ సాంగ్. మనం ఏమాత్రం లేకుండా వీడియోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, జల్దీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. నేను పెట్టిన వీడియో మీకు ఎంత నోటిఫికేషన్ రావడం జరుగుతుంది, అంటే వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. గైస్, మన సపోర్ట్కి ఎంత సపోర్ట్ చేస్తే నేను అంతంత మంచి వీడియోస్ తీసుకొస్తాను. ప్లస్ ముందుగా మనం వీడియోకి వెళ్ళే ముందు మన దగ్గర ఎడిట్ మోషన్ యాప్ మీ దగ్గర లేకపోతే మన వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అది కాకుండా వీడియోకి సంబంధించిన బిగ్ మార్క్స్ చెక్ అయిపోయిన లింక్ కూడా ఇచ్చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఎప్పటికప్పటికి అప్లోడ్ చేస్తాను. ఒకసారి వీడియో అయితే చూసుకొని ఇదే విధంగా మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే లింక్ పైన క్లిక్ చేయండి. లింక్ పైన క్లిక్ చేయగానే మనం డైరెక్ట్ ఎడిట్ మోషన్లోకి వచ్చేస్తాము. ప్లీజ్ వెయిట్, కొంచెం లోడింగ్ అనే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన లోగో కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీ లోగో ఇక్కడ యాడ్ చేసేసుకోండి. ఒకవేళ మీకు లోగో లేకపోతే ఆ లోగో అనేది అట్లనే పెట్టేసుకోండి. నా లోగో వచ్చేసి మిస్టర్ నాని అఫీషియల్ ఎడిటర్. నేను నా లోగో ఇక్కడ యాడ్ చేస్తున్నాను, యాడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీరైతే వాళ్ళ పిక్చర్స్ అయితే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ పిక్స్ అయితే తీసుకొని నేను వచ్చేసి సమ్ యాక్టర్ పిక్స్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ క్లిక్ చేయగానే మనకు పిక్ అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ లేయర్ కూడా సేమ్ కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్కి వెళ్ళి నెక్స్ట్ పిక్ అనేది యాడ్ చేసుకోండి. కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్ అనేది యాడ్ చేసుకోండి. కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్ అనేది యాడ్ చేసుకోండి. కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్ అనేది యాడ్ చేసుకోండి. కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్ అనేది యాడ్ చేసుకోండి. కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్ అనేది యాడ్ చేసుకోండి. కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే భయ, ఇప్పుడు మన ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వీడియోలో సేవ్ చేసుకోవాలి చూపిస్తాను. ఫైనాన్స్ బోర్డ్ బటన్ క్లిక్ చేసి వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత క్లారిటీ కావాలనుకుంటే అంత క్లారిటీ వేసుకొని మనకి ఇంత చాలు కాబట్టి నేను ఇంత పెడుతున్నాను. ఇప్పుడు వీడియో మనకి సేవ్ అవుతూ ఉంటుంది. మనకి వీడియో అయిపోయింది కదా, సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో వీడియో ఎలా వచ్చిందో ప్లే చేసుకొని అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.